శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఆగస్టు 2026 ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా మనకి ఆగస్టు మాసంలో గ్రహ సంచారం, గురుల యొక్క స్వక్షేత్ర గమనం, నీచ స్థితి, అలాగే మిత్రక్షేత్ర శుక్ర సంచారము, గురుడు కర్కాటక ఉచ్చ స్థితి, కుంభంలో రాహు మరియు మీనంలో వక్రగతిలో శని. సో ఇలాంటి విషయాలన్నీ కూడా సమకూర్చుకొని మీ అందరి కోసం ఒక మంచి మాస ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మన వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రశ్నలకి సమాధానం మన అన్నిటికీ ఇందులో వెతుక్కునే ప్రయత్నం చేయవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు. కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? దాదాపు వీరికి చాలా శుభకరంగా నేను చెప్పవచ్చు. ఎందుకంటే 1, 3, 4 వారాల్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి. కానీ 2వ వారంలోనే ఊహించని జీవన శుభ పరిణామాలు, చాలా మంచి ఆరోగ్యం, ఆనందం, శుభయోగం ఉంది. మరి స్వామి సామాన్య ఫలితాలు అన్నారు కదంటే, అవతలి వాళ్ళ నుంచి సరైనటువంటి సుహృద్భావ వాతావరణం ఉండాలంటే మీరు వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా, పొందికగా, పొదుపుగా, ప్రశాంతంగా, ఆనందంగా మాట్లాడండి. అవతల వాళ్ళకి మీరు ఎంత చేయూతనిస్తే మీకు అంత చేయూతను పొందుకునే అవకాశం. అందుకే సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాస్త భగవద్గీత పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, అలాగే లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ఉద్యోగ మార్పు కోసం, ఉద్యోగార్థులకి ఉద్యోగ ప్రయత్నం కోసం 2వ వారాన్ని వినియోగించుకోండి. విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారా? తప్పకుండా మీరు 2వ వారంలోనే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన విదేశీ ప్రయాణం ఉంటుంది. వీసా ఇంటర్వ్యూ కూడా మీకు మంచి లాభాలు పొందిన అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా లాభం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి పరిపూర్ణ విద్యాప్రాప్తి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, అడ్మినిస్ట్రేషన్ లాంటి పరీక్షల్లో, అంటే పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్నటువంటి పరీక్షల్లో కానీ విజయాన్ని సాధించే అవకాశం. రైతన్నరికి బ్రహ్మాండమైనటువంటి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా లాభాలు. మరి 1, 3, 4 వారాల్లో సామాన్య ఫలితాలు కదా, అక్కడ చెప్తున్నాను నేను. భగవన్ నామస్మరణ ఎక్కువ చేసుకోవడం, పొదుపుగా మాట్లాడడం, పెద్దలు చెప్పిన మాట వినడం, సొంత పెత్తనాలు కాకుండా పెద్దవాళ్ళని అనుసరించడం, చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. 2వ వారంలో లాభాలు ఉన్నాయిగా. వివాహ యోగము, సంతాన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా 2వ వారంలో వివాహానికి అనుకూలవంత సమయం.
ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. స్వర్ణ వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం కనబడుతుంది రెండో వారంలో. విశేషమైనటువంటి రాజకీయ లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాత లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. అయితే 1-3-4 వారాల్లో లాటరీలపై పెళ్ళకండి. దీర్ఘకాలికమైన షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. వివాదాలను తొలగిపోతున్నాయి అంటే వివాదాలన్నీ తొలగిపోయి ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, అలాగే కోర్టులో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం, పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునే అవకాశం. మాకు విడాకులు కావాలనుకున్న వారందరూ కూడా మా విడాకులు కాకుండా, విడాకులు పొందుకోకుండా ఇంటికి మామిడాకులు కట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి శుభ ఆనంద ప్రయోజనాలనే రెండో వారంలో విజయాన్ని సాధిస్తారు. అంటే పెద్దల మాట వినడం వల్ల మంచి ప్రయోజనాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాడిదంటే కూడా లాభము, శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం. రెండో వారంలోనే మీరు ఊహించినటువంటి అనేక రకాల విషయాలు, గృహలాభం, ధనలాభం, అనుకున్న ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, సోషల్ మీడియా సైట్లో మంచి లాభాలు పొందుకుంటారు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆరోగ్య లాభం, ఆనంద లాభం, కుటుంబ సౌఖ్యం, మంచి మాట తీరుతో ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి రెండో వారంలో తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మీరు జన్మజాతకాన్ని చెక్ చేయించుకోవడం, కాస్త భగవంతుని యొక్క ధ్యానం ఎక్కువ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారపరంగా మంచి లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వాన్ని బయటపడడం. అలాగే వివాహ సంబంధ విషయాల్లో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు కాస్త మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే 1-3-4 వారాల్లో ఈ కృత్రిమ సంతాన ప్రయత్నం కాస్త ఆపుకోవడం మంచిది. రెండో వారంలో అటువంటి ప్రయత్నం చేయండి. ఈ IVF ద్వారా సంతానాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. తప్పకుండా సంఘంలో పేరు ప్రతిష్టలు, వ్యాపారపరంగా లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లోనూ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ఈ రావాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పొలము కానీ స్థలము కానీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు. ఈ మాసం ప్రతి మాసం మీకు సమస్తమైనటువంటి అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.